అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో జ్యేష్ఠ పౌర్ణమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. 2025 సంవత్సరము జూన్ 10వ తారీఖు మంగళవారం రోజున జ్యేష్ఠ పౌర్ణమి ఉంది. ఈ రోజు జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ రోజున పుణ్య నదుల్లో స్నానం చేయడం ఎంతో శుభదాయకం. ఈ రోజు నదీ స్నానం చేస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు తొలగుతాయని మన నమ్మకం అండి. ఈ రోజు వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్యు కోసం సావిత్రి వ్రతం ఆచరించవచ్చు. ఈ రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్యు కోసం సావిత్రి వ్రతం ఆచరిస్తారు. జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించి జ్యేష్ఠాదేవిని పూజించడం వల్ల కుటుంబంలో శుభము, శాంతి, సంపద, ఆరోగ్యం కలుగుతాయని మన విశ్వాసం. జ్యేష్ఠాదేవి అసలైన అర్థం ప్రధానమైనది, పెద్దది అనే భావన. ఈ రోజు చంద్రుడు సంపూర్ణంగా కనిపించటం వలన మనస్సు ప్రశాంతంగా, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ధ్యానం, జపం, పూజలు చాలా ఫలితాన్ని ఇస్తాయని మన నమ్మకం. పతివ్రత శిరోమణి అయిన సావిత్రీదేవి తన భర్త ప్రాణాన్ని యమధర్మరాజు నుంచి బలహీనతతో కాకుండా తెలివితేటలతో తిరిగి తెచ్చిన మహత్తర కథ ఈ రోజు చదువుకుంటే చాలా మంచిది. ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగుతాయని మన విశ్వాసం. సుగంధ ద్రవ్యాలు, చందనాలు, తీపి పదార్థాలతో మహాలక్ష్మీదేవిని పూజించాలండి. జ్యేష్ఠ పౌర్ణమి సమయంలో చేసే ముఖ్యమైన పనులు ఏంటంటే, ఉదయాన్నే నదిలో లేదా పవిత్ర జలంలో స్నానం చేయాలండి. అలా వీలు కాని వాళ్ళు ఇంట్లోనైనా స్నానం చెయ్యాలి. వస్త్రాలు, నీళ్లు, పానీయాలు, తిండి పదార్థాలు, వస్తువులు, నాణాలు దానం చేయడం చాలా శుభప్రదం. వివాహిత స్త్రీలు ఉపవాసంగా ఉండి భర్త ఆరోగ్యానికి వ్రతం చెయ్యాలి. చంద్రుడికి అరగంట లేదా గంట పాటు ప్రార్థన చేయడం చాలా మనశ్శాంతినిస్తుంది. ఈ రోజు పూజ చేయడం వల్ల పాప విమోచనం, శరీరం, మనస్సు శుద్ధి కలగడం, సంపద, ఆయుష్ వృద్ధి కావడం, దంపతులు అన్యోన్యంగా ఉండడం, కుటుంబ సంతోషం, స్త్రీలకు శుభ సౌభాగ్యం కలుగుతుంది. 2025 జ్యేష్ఠ పౌర్ణమి చాలా శుభదాయకమైన రోజు. ఈ రోజు వ్రతాలు, పూజలు, దానాలు చేస్తే ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా మానవుడు శ్రేయస్సు పొందగలడు. ఈ రోజున జ్యేష్ఠాదేవి పూజ చేయడం చాలా మంచిదండి. జ్యేష్ఠాదేవి హిందూ పురాణాల ప్రకారం దుర్గాదేవి యొక్క అక్క. ఆమెను కొన్ని ప్రాంతాల్లో అలక్ష్మిగా కూడా పిలుస్తారు. ఆమె దురదృష్టానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అయితే జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఆమెను ప్రత్యేక పూజ చేసి ఆమెను శాంతపరిచి కుటుంబానికి శుభం కలిగేలా వేడుకుంటారు. పూజకు కావలసిన సామాను ఏంటంటే, కలశంలో నీళ్లు, పసుపు, కుంకుమ, ఎర్ర గులాబీ లేదా మల్లెపూలు, దీపం, నెయ్యి, నూనె, నైవేద్యం, పాయసం, పెరుగన్నం, పళ్ళు, జ్యేష్ఠాదేవి చిత్రం లేదా యంత్రం లేని పక్షంలో కలశాన్ని ఆమె రూపంగా చేసుకుని పూజించవచ్చు. జ్యేష్ఠాదేవిని మనసులో ఊహించుకుంటూ ఇలా ప్రార్థించాలి. ఓం జ్యేష్ఠాయే నమః. మా ఇంట్లో దురదృష్టం పోయి శుభం కలగాలి తల్లి అని వేడుకోవాలి. అమ్మకు దీపం వెలిగించి ధూపం వేసి పుష్పాలతో ఈ మంత్రాన్ని 11 సార్లు చదవాలి. ఓం జ్యేష్ఠాయే నమః అని. మనం తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మకు సమర్పించాలి. మా ఇంట దోషాలు తొలగి సుఖశాంతులు ఏర్పడాలి తల్లి అని కోరుకోవాలి. 3 సార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించాలి. ఇలా చేస్తే కుటుంబంలో కలహాలు తగ్గుతాయి, ఆరోగ్యం మెరుగవుతుంది, దోషాలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఇంట్లో సుఖ శాంతులు నెలకొంటాయి. జ్యేష్ఠ పౌర్ణమి రోజు సావిత్రి అమ్మవారి వ్రతకథ చదువుకోవాలండి. పురాణ కాలంలో మధ్య దేశంలో అశ్వపతి మహారాజు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయనకు సంతానం లేక చాలా కాలం వరకు తపస్సు చేసి సావిత్రీదేవి అమ్మవారి అనుగ్రహంతో ఒక మహాస్త్రీగా పుట్టిన సావిత్రి అనే కుమార్తె కలిగింది. సావిత్రి చిన్ననాటి నుంచే చాలా తెలివిగా, నిష్ఠతో, ధార్మికంగా పెరిగింది. పెళ్లి కోసం మంచి వరుణ్ణి వెతకమని రాజు చెప్పగా ఆమె తానే వెళ్లి సత్యవాన్ అనే అరణ్యవాసి యువకుడిని ఎంపిక చేసుకుంది. సత్యవాన్ అసలైతే ఒక రాజకుమారుడు, కానీ అతని తండ్రి రాజ్యాన్ని కోల్పోయి అరణ్యంలో జీవిస్తున్నాడు. సత్యవాన్ గొప్ప ధర్మాత్ముడు, నిజాయితీ గలవాడు. ఒకసారి నారదుడు వచ్చి చెప్పాడు, సత్యవాన్ జీవితం మరొక సంవత్సరం మాత్రమే ఉంది, ఆయన మరణం తప్పదు. అయినా కూడా సావిత్రి తన నిర్ణయం మార్చలేదు. ఆమె ధైర్యంగా భర్తకు అండగా ఉండేందుకు సిద్ధమయ్యింది. వివాహానంతరం సావిత్రి రోజు ఉపవాసం చేస్తూ భర్త సత్యవాన్కు సేవ చేస్తూ భగవంతుడిని ప్రార్థిస్తూ జీవించింది. ఒకరోజు సత్యవాన్ వనంలో చెట్లు కోస్తుండగా అతను వణికిపోతూ నేలపై పడిపోయాడు. అదే అతని మరణ సమయం. యమధర్మరాజు అతని ప్రాణాన్ని తీసుకెళ్లడానికి వచ్చాడు.
సావిత్రి యముని వెంట వెళ్ళింది. ఆమె ధర్మపు మాటలతో, తెలివితో, సహనంతో యముణ్ణి ప్రసన్నం చేసింది. యముడు అన్నాడు, నీకు ఓ 3 వరాలు ఇస్తాను, ఇక నన్ను వదిలేయి అని. అప్పుడు ఆమె 3 వరాలు అడిగింది. అందులో ఒకటి ఏంటంటే తన అత్తామామలకి దృష్టి తిరిగి రావాలని, రెండవది తన తండ్రికి వంశ పరంపర ఉండాలని, 3 తనకు సత్యవాన్తో పిల్లలు కలగాలని. ఈ 3వ వరాన్ని ఇచ్చిన వెంటనే యముడు ఆశ్చర్యపోయాడు. నీ భర్త ప్రాణం లేకుండా నీవు పిల్లల్ని ఎలా పొందగలవు అని ప్రశ్నించగా తన మాట తప్పక ఉండడానికి యముడు సత్యవాన్ ప్రాణాన్ని తిరిగి సావిత్రీదేవికి ఇచ్చేస్తాడు. ఇలా సత్యవాన్ను బ్రతికించుకుంటుంది ఆ సావిత్రీదేవి. సావిత్రి యొక్క పతివ్రత శక్తి, ధర్మపాలన, చతురత అనేవి అనేక కాలాలుగా స్త్రీకి ఆదర్శంగా నిలిచాయి. అందుకే జ్యేష్ఠ పౌర్ణమి రోజు స్త్రీలు సావిత్రి వ్రతం కూడా చేస్తారు. దానివల్ల తమ భర్త దీర్ఘాయుష్యుగా ఉండి వారు సుమంగలిగా ఉంటారని అందరి నమ్మకం. ఇదండి జ్యేష్ఠ పౌర్ణమి రోజు అమ్మవారికి పూజ చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా లలిత అమ్మవారికి పూజ చేస్తామండి. పౌర్ణమి రోజు చంద్రుడిని కూడా ప్రార్థన చేసుకుంటాము మనం మనశ్శాంతిగా ఉండడానికి. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా జ్యేష్ఠాదేవికి, అలాగే సతీ సావిత్రీదేవి యొక్క వ్రతాన్ని, పూజను, లేదంటే అమ్మవారిని తలుచుకోవాలి, ధ్యానం చేయాలి. ఇలా చేయడం వల్ల మన కుటుంబంలో సుఖశాంతులు, మన పిల్లలు అభివృద్ధిలోకి రావడం, మన కుటుంబం న్యాయ మార్గంలో, ధర్మ మార్గంలో ఉండడం, మన ఇంట్లో తిండికి బట్టకు లోటు లేకుండా ఇంట్లో ఉన్న వాళ్ళంతా సుఖ సంతోషాలతో ఉంటారని మన ప్రగాఢ నమ్మకం అండి. ఇదండి జ్యేష్ఠ పౌర్ణమి రోజు ప్రతి ఒక్క గృహిణి చేయవలసిన పూజ. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియో చూసిన మహిళలందరూ సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో ఉండాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ ని చూస్తున్నట్టయితే మీకు గనక వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.